వాటర్ ఫాల్స్ కూడా మీకు ఇక్కడ నైట్ కాబట్టి ఏం కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, మాకైతే చాలా చలిగా ఉందనమాట. అందుకే కార్లో నుంచి దిగగానే వెంటనే స్వెటర్స్ వేసుకున్నాము. సో ఇక్కడైతే స్నానం చేయడానికి వాళ్ళు నీళ్ళు హీట్ చేస్తున్నారనమాట. అది మనీకి వాళ్ళు మార్నింగ్ అయితే అమ్ముతారు. సో ఇదనమాట, ఇక్కడంతా స్నానాలు చేస్తారు. సో ఫ్రెండ్స్, మేము కూడా ఉదయాన్నే 3కి లేచి ఫ్రెష్ అయ్యి శ్రీ పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని, అలాగే ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలో వెళ్తున్నాము. చుట్టూ ఆ మంచు, కొండలు, చెట్లు చూస్తుంటే భలే ఉంది మనసుకి. సో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందండి. కొంతమంది అయితే 6కే క్యూలో ఉన్నారు. ఇప్పటికి టెంపుల్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఈ న్యూ ఇయర్‌కి 2025కి ఇంతమంది వస్తారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాగే ఇప్పుడు అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి ఇంత పెద్ద క్యూ ఉందన్నమాట. సో మేము ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్ళినప్పుడు మా అమ్మ, నాన్నకి పెళ్లి చేసిన పూజారి గారు కూడా కనిపించారు. అప్పుడు మా నాన్న చాలా సంతోషించారు వారిని చూసినప్పుడు. తర్వాత మేమందరం ఆయన దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చాము. మా అమ్మ, నాన్నకి 2002లో ఇక్కడ స్వామివారి సన్నిధిలో పెళ్లి జరిగింది. మా అమ్మ, నాన్న వాళ్ళ పెళ్లి పత్రిక కూడా ఉంది. సో అలా మేము పెద్దయ్యాక మా అమ్మ, నాన్న పెళ్లి కాదు, ఇంకా వాళ్ళ పెళ్లి ఫోటోస్ చూసినప్పుడు భలే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడున్న చత్రవట వృక్షం గురించి తెలుసుకుందాము. ఇది గొడుగు ఆకారంగా ఉన్న మర్రి చెట్టు అనమాట. చాలామంది పిల్లలు లేని వారు ఈ చెట్టుకు ఉయ్యాల కట్టి అమ్మవారిని కోరుకుంటారు. అందువలన వారికి పిల్లలు పుడతారని నమ్మకం. నమ్మకమే కాదు, వారి కోరికలు కూడా నెరవేరాయన్నమాట. ఇక మేము కూడా చెట్టు దగ్గర టెంకాయ కొట్టి ప్రసాదం తీసుకొని బొట్టు పెట్టుకొని కూర్చున్నాము. సో మాకు అమ్మవారి దర్శనం అయ్యాక చూడండి క్యూ ఎంత పెద్దగా ఉందో ఈ వీడియోలో. సో ఈ వీడియో తీసిందంతా మా చెల్లినే అనమాట. వీడియో స్టార్టింగ్‌లో కోనేరు దగ్గర మీకు ఏమీ కనిపించి ఉండదు. సో నైట్ తీసామని చెప్పాను కదా! సో ఇప్పుడైతే మీరు వీడియోలో చూడొచ్చు. కోనేరు దగ్గర మునిగేవాళ్ళు అంతా అసలు ఎంత హ్యాపీగా తలనీలాలు ఇచ్చేవాళ్ళు, ఇంకా ఫ్రెష్ అవ్వేవాళ్ళు అంతా ఇక్కడే అన్నమాట.
కొనుక్కొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఏంటో ఫ్రెండ్స్ నాకైతే పెంచలు కొని వస్తే ఇంటికి వెళ్ళాలని అస్సలు అనిపించదు. ఎప్పుడు పెంచలు కొని వచ్చినా ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పుడే వెళ్ళిపోతున్నామా అనిపిస్తుంది. సో మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో అలాగే మేము ఇంటికి వెళ్ళే దారిలో వెళ్ళేటప్పుడు దగ్గరలోనే ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్‌కి కూడా వెళ్తాము. సో ఈ వీడియోలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ స్పెషల్ ఏంటి అని. మెయిన్‌గా నేచర్‌ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ టెంపుల్ హెవెన్ లాగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సో ఈ పక్షుల అరుపులు, ప్రకృతి అందాలు తప్ప ఇక్కడ ఇంకేం ఉండవు. సో ఎంత బావుంటాయో అసలు చూడడానికి మీకే వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా టెంపుల్ ఎంత పెద్దగా అందంగా ఉందో. అలాగే లోపల శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడ కెమెరా అలో లేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. సో ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ న్యూ ఇయర్ రోజున నేను నాకు ఇష్టమైనట్టుగా నేచర్‌తో ఉన్నాను. అలాగే ఫస్ట్ టైం మనం దైవంగా పూజించే ఆవుకి అరటిపండు పెట్టాను. ఇంకా చిన్న చిన్న కోతులకు బయట ప్రసాదం కూడా పెట్టాను. సో ఇలా యానిమల్స్ తోటి, నేచర్‌తో ఇంకా చాలా హ్యాపీగా ఉంది న్యూ ఇయర్ రోజు. ఇంకా ఫారినర్ ఆమె కూడా ఉన్నారు. ఆమెతో మాట్లాడాను. ఇంకా ఫోటో కూడా తీసుకున్నాను. వాళ్ళు ఎంతో చక్కగా మన ఇండియన్ కల్చర్‌ని గౌరవిస్తారు కదా! ఆమె చాలా మంచిగా అంటే మంచిగా సమాధానాలు ఇచ్చారు. ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా న్యూ ఇయర్ రోజున మేము పెంచలూరుకి అయితే వెళ్ళాము. సో మీరు మీ న్యూ ఇయర్‌ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఫైనల్‌గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ #2025. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.